తీస్తావో. ఇర్మియా గ్రంథము త్వరగా తీద్దాం ఫ్రెండ్స్లింగా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం అందరు తీయండి. 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా. అమ్మ 15-19 చదువు మమ్మీ. 15-19. కాబట్టి ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నేను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలను గాని నీవు వారు తట్టుకు తిరగకూడదు. ఏయి నీచములో, ఏయి ఘనములో నువ్వు గుర్తుపట్టకపోతే ఆయన సన్నిధిలో నిలిచే అనుభవం నీకు రాదు. ఇంకా కింద ఉన్నాడంటే నువ్వు వారు తట్టు తిరిగి విశ్వాసిగా మాత్రం ఉండొద్దు అంటాడు ఆయన. ఈనాడు చాలామంది విశ్వాస యాత్రలో ఏం కాలేదని బాధపడి ప్రయత్నం చేసే నువ్వు గమనించు. నువ్వు ఏ తట్టు ఉన్నావో ఆలోచిస్తున్నావా? నీచమైన దానికి ఎందుకు మనసిస్తున్నావు? నీచమైన దాని కొరకు ఎందుకు పాకులాడుతున్నావు? నేను ఎప్పుడు చెబితే రంగుల లోకాన్ని చూసి మురిసిపోవద్దు. ఏదో ఒక లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇది శాశ్వతం కాదు, ఇది రంగుల లోకం. నిత్యరాజ్యం మనకు పరలోకమే ఎప్పుడైనా స్థిరం. గట్టిగా స్తోత్రం చేతులైతే స్తోత్రం చెబుదాం. నీచమును ఘనమును నువ్వు గుర్తుపట్టగలిగితే బైబిల్ చెబుతున్న సత్యం ఏం తెలుసా? నువ్వు ఏ తట్టు తిరుగుతావో గమనించి వెళ్ళగలుగుతావంట. అంటే ఆ స్థాయికి నువ్వు ఎదగాలంటే గమనించాలి. మొదటిగా దేవుడు చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఏ తట్టున్నావో నువ్వు గుర్తుపడుతున్నావా? నువ్వు ఏ తట్టున్నావో నువ్వు గుర్తుపట్టగలిగితే అన్ని విధాలుగా దేవుని సమూహంలో నువ్వు నిలబడటానికి, అన్ని విధాలుగా నువ్వు బలపడటానికి నీ కృప ఆయనకు తోడుగా ఉంటుంది. నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. అన్నీ వదులుకునే ప్రభు దగ్గరకు వచ్చావు కదా, అన్నీ వద్దనుకునే ప్రభువుని ఆరాధిస్తున్నావు కదా. లోకము వద్దనే ప్రభు కావాలని కోరుకున్నాక మరలి ఎందుకు దేని కొంచెం దానికి స్థావరం ఇస్తావు నీ మనసులో? వదులుకొని వచ్చింది వదిలిపెట్టడానికి ఇష్టపడాలి కదా మనసు. కొంతమందిలో అక్కడెక్కడ కొన్ని చచ్చిపోవు, అక్కడెక్కడ కొన్ని పట్టుకుంటాయి మనిషిని. అందుకే మనిషిని దేవుని తట్టు తిరగనీయవు. అందుకే మానవుడు దేవునితో తిరిగే అనుభవాల్లో మానవుడు నిలబడలేకపోతాడు వాస్తవానికి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధానం నువ్వు గుర్తుపట్టే స్థాయికి రావాలని దేవునితో కోరుకునే మాట ఏంటంటే అన్ని విధాలుగా నువ్వు దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడాలంటే నువ్వు ఏ తట్టుంటున్నావు నీ మనసును ఆలోచిస్తున్నావా? దానిని బట్టి నువ్వు మారిపోతావు. ఆమేన్, హల్లెలూయా.